హలో ఫ్రెండ్స్, మరి అందరికీ కూడా సారీ అండి. ఎందుకు అంటే మనం లాస్ట్ 2 days నుంచి కూడా క్లాసెస్ అనేవి చేసుకోలేకపోయాం. దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు డైలీ 2 to 3 సబ్జెక్ట్స్ అంటే చూడండి, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనేది ఏదైతే ఉందో ప్రిలిమ్స్లో భాగంగా 5 సబ్జెక్టుల కోసం మాట్లాడుకోవాలి. మరి మనం ఇలా రోజుకు ఒక సబ్జెక్టు ఒక క్లాసే మాట్లాడుకుంటే మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి ఇక నుంచి మీకు రోజు కూడా 2 to 3 సబ్జెక్ట్స్ అనేవి క్లాసెస్ చేసి ఇవ్వడానికి వీలు కలిగేలా నేను కొన్ని అరేంజ్మెంట్స్ అనేవి చేసుకున్నానండి. దానివల్ల మనకి ఏంటి అంటే ఈ 2 days కూడా క్లాసెస్ అనేవి జరగలేదు. సో కాబట్టి వీలైతే అందరూ క్షమించండి, వీలు కాకపోయినా కూడా క్షమించండి, ఏమనుకోకండి. మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోతే, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి, మనకి మగధ పైన పాలన గావించినటువంటి 4 ముఖ్యమైన వంశాల కోసం కూడా డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. మరి అదే సమయంలో అంటే మన భారతదేశంలో ఈ మహాజనపదాల యొక్క పాలన జరిగే సమయంలోనే భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతం గుండా కొంతమంది విదేశీయులు దండయాత్ర చేయడం అనేది జరిగింది. అలా మన భారతదేశం పైన విదేశీయులు పాలన గావించడం జరిగిందనమాట. మరి ఒకసారి ఇక్కడ ఇండియా యొక్క రఫ్ మ్యాప్ ఒకసారి చూడండి. ఇది ఇండియా మ్యాప్ అనుకోండి, ఎవరైనా అంటే డిజైన్ బాగోకపోతే ఫీల్ అవ్వద్దు, ఓకేనా. మరి ఇక్కడ చూడండి, మనకి ఈ వాయువ్య ప్రాంతంలో మన పైన ఇక్కడ పాకిస్తాన్ ఉండేది, ఈ పైన ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. సో అప్పుడు ఈ పాకిస్తాన్ ఇదంతా లేదు, మొత్తం అంతా కూడా ఏంటంటే ఇండియా బౌండరీనే, ఓకేనా. ఓకే, చూడండి, ఈ పైన ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి ఖైబర్ పాస్ లేదా బోలాన్ పాస్ ఏంటంటే ఇది ఖైబర్ కనుమ లేదంటే బోలాన్ కనుమ అని చెప్పేసి పిలుస్తామండి. సో ఈ పాస్ అనేది ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండేదన్నమాట. సో ఇక్కడ మహాజనపదాల యొక్క పాలన గావిస్తున్న టైంలో అంటే ఇప్పుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి అంటే 6th BC నుంచి 3rd BC మధ్యలో ఏమవుతుందంటే కొంతమంది విదేశీయులు భారతదేశంలోకి దండయాత్ర చేస్తూ వస్తారనమాట. సో అలా మన భారతదేశంలో దండయాత్ర చేసినటువంటి మొట్టమొదటి విదేశీయులు ఎవరు అంటే పర్షియన్లు. ఎవరండి? పర్షియన్లు. వీళ్ళని మనం ఏమని పిలుస్తామండి? పారసీకులు అని చెప్పేసి పిలుస్తామండి, పారసీకులు. ఓకే, వీళ్ళు వాయవ్య భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన మహాజనపదం ఏదైతే ఉందో ఏంటంటే అది గాంధారా. చూడండి, ఏంటంటే అది గాంధారా. సో ఈ గాంధార ప్రాంతం పైన వీళ్ళు దండయాత్ర చేసి ఆక్రమణ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ పర్షియన్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ పర్షియన్లు అనేవారు పర్షియా దేశానికి సంబంధించిన వారు. మరి పర్షియా అంటే రీసెంట్ అంటే కరెంట్ డేలో పర్షియా అంటే ఏంటండి? ఇరాన్. మరి రీసెంట్గా ఇరాన్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ చూడండి. ఇరాన్కి సంబంధించి క్యాపిటల్ ఏంటండి? టెహ్రాన్. అలాగే ఇరాన్ యొక్క కరెన్సీ ఏంటండి? రియాల్, ఇరానియన్ రియాల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరండి? మసూద్ పెజెస్కియాన్. అలాగే కరెంట్ సుప్రీం లీడర్ ఎవరండి? మరి కరెంట్ సుప్రీం లీడర్ అంటున్నామంటే ఇరాన్కి సంబంధించి లాస్ట్ ఫిబ్రవరిలో సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అయాతొల్లా అలీ ఖమెనై అతను చంపబడ్డాడు అనమాట. సో ఇప్పుడు అతని కుమారుడైనటువంటి మజ్తాబా ఎవరండి? మజ్తాబా ఖమెనై ప్రెజెంట్ ఇరానియన్ సుప్రీం లీడర్గా ఉన్నారన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి మన భారతదేశం పైన మొట్టమొదటిగా దండయాత్ర చేసినటువంటి విదేశీయులు ఎవరంటే ఈ పర్షియన్లు లేదా పారసీకులు. వీళ్ళ తర్వాత అంటే వీళ్ళు ఎండ్ అయ్యే టైంలో అలెగ్జాండర్ కూడా వస్తారనమాట. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పారసీకుల కోసం మాట్లాడుకుంటే ఏంటండి ఇది? పారసీకుల దండయాత్ర. సో చూడండి, ఈ పారసీకులు ఎవరైతే ఉన్నారో ఈ పారసీకులు పర్షియా దేశానికి సంబంధించిన వారు. ఆ టైంలో పర్షియాలో అధికారం కోసం 2 వంశాలు అనేవి కొట్టుకునేవండి. మరి ఆ వంశాలు ఏంటండి? ఒకటి అకామెనియన్ లేదా దీన్నే మనం ఏమంటామంటే అకామెనీడ్ అని చెప్పేసి పిలుస్తామండి, అకామెనీడ్. అలాగే 2వ వంశం ఏంటండి? ససానిడ్.
ఈ రెండు వంశాల్లో కూడా మన భారతదేశంపైకి దండెత్తి వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీ వంశం ఏది అంటే ఈ అకామినియన్ లేదా అకామినిడ్ అనమాట. అంటే మన భారతదేశంపైకి దండెత్తి వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీయులు ఎవరంటే ఈ అకామినియన్ వంశ పాలకులు అనమాట. మరి ఆ పాలకులు ఎవరు అనేది ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ సైరస్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటారండి. ఎవరండి? సైరస్. ఈ సైరస్ ఏంటి అంటే మొట్టమొదటి విదేశీయుడు, అంటే మన భారతదేశంపైకి దండెత్తి వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీయుడు, అలాగే ఫస్ట్ పర్షియన్ అంటే మొట్టమొదటి పర్షియన్ కూడా ఈయనే అనమాట. ఈయన ఏం చేస్తారు అంటే సాధారణంగా మన ఇండియాలో వీళ్ళు అంటే విదేశీయులు ఎవరైనా రావడానికి ఉన్నటువంటి మెయిన్ ఎంట్రీ ఏది అంటే అక్కడ వాయవ్య భారతదేశం. సో వాయవ్య భారతదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మహాజనపదం ఏదని చెప్పుకున్నామండి, గాంధార. ఓకే, ఒకసారి మీరు చూడండి, మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క రాజధానులు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇవ్వచ్చు. సో కాబట్టి మీకు ఏదైనా మహాజనపదం పేరు వస్తే మీకు ఖచ్చితంగా ఫింగర్ టిప్స్ పైన దాని యొక్క క్యాపిటల్ అనేది ఉండాలి. ఓకేనా? మరి ఇక్కడ ఈ గాంధార అనేది ఏదైతే ఉందో అప్పట్లో అంటే అప్పుడు ఉన్నటువంటి ఇండియా భూ విస్తీర్ణంలో ఇదేంటంటే కాశ్మీర్ లోయలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ డే ఇది ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉందన్నమాట. మరి ఇక్కడ ఈ గాంధార యొక్క క్యాపిటల్ ఏంటంటే మనకి తక్షశిల అలియా ఆర్ పుష్కలావతి అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి? పుష్కలావతి. ఓకే, ఈ గాంధార అనేది ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా విదేశీ దండయాత్రలకు గురైనటువంటి మహాజనపదం, ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అది ఎప్పుడు అంటే 540 BCలో ఈ సైరస్ ది గ్రేట్ ఎవరైతే ఉన్నారో ఈయన మన భారతదేశంలో వాయవ్య ప్రాంతంలో ఉన్నటువంటి గాంధార అనే మహాజనపదాన్ని అంటే దండయాత్ర చేసి ఆక్రమించడం జరిగింది. మరి ఈ విషయం మీకు ఎలా తెలుస్తారంటే మనందరికీ కూడా అంటే ఈ ఇన్సిడెంట్ చెప్పే ఒక ఆధారం ఏంటి అంటే గ్రీకు రచనలు. అవి కూడా ఏ రచనలు అంటే ఎవరి యొక్క రచనలు అంటే ప్లినీ అని చెప్పేసి ఒక గ్రీక్ రచయిత ఉంటారండి. ఎవరండి? ప్లినీ. సో ఈయన రాసినటువంటి బుక్స్లో ఈ స్టోరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మరి ప్లినీ అనగానే మనకి ఒక ఇంపార్టెంట్ బుక్ గుర్తు రావాలండి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటి అంటే అది నేచురల్ హిస్టరీ అని చెప్పేసి ఒక బుక్ని ఈయన రాయడం జరుగుతుందండి. ఓకే, అది గుర్తుంచుకోండి. అయితే ఇదే కాకుండా అంటే గాంధార మాత్రమే కాకుండా ఈ వాయవ్య ప్రాంతంలో ఉన్నటువంటి కాబూల్, కాందహార్ కూడా ఈయన ఆక్రమించడం జరుగుతుంది. ఏంటంటే అవి గాంధారతో పాటుగా కాబూల్ అలాగే కాందహార్ ఈ రెండు ప్లేసెస్ని కూడా ఈయన ఆక్రమించడం జరుగుతుంది అనమాట. మరి ఇది ఏంటి అంటే భారతదేశంపైకి దండెత్తి వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీయుడు, మొట్టమొదటి పర్షియన్ అయినటువంటి సైరస్ కోసం. మరి ఈయన తర్వాత ఈయన కుమారుడు అయినటువంటి డేరియస్ I వస్తారు. ఒకసారి ఆయన కోసం చూస్తే మరి ఇప్పుడు ఎవరండి? డేరియస్ I. ఈయన ఎవరండి? మన సైరస్ ది గ్రేట్ యొక్క కుమారుడు అనమాట. ఎవరు? సన్ ఆఫ్ సైరస్. అలాగే భారతదేశంపైకి దండెత్తి వచ్చినటువంటి మొత్తం అందరి పర్షియన్ రాజుల్లో కూడా ఈయన గొప్ప రాజుగా పిలువబడతారన్నమాట. గొప్పవాడు. పర్షియన్ల అందరిలో కూడా ఈయన గొప్ప రాజు అనమాట. ఓకే, అయితే ఈ డేరియస్ I ఎవరైతే ఉన్నారో ఈయన మన భారతదేశంలో వాయవ్య ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించడం జరిగిందండి. అలాగే తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఎవరు? సైరస్. ఈయన ఆక్రమించినటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ ఏదండి? గాంధార. అలాంటి ఈ గాంధారాన్ని ఈయన ఏం చేయడం జరుగుతుందంటే అకామినిడ్ సామ్రాజ్యంలో కలిపేయడం జరుగుతుందన్నమాట. దేన్ని? ఈ గాంధారాన్ని. ఎందులో అండి? అకామినిడ్ సామ్రాజ్యంలో కలిపేయడం జరుగుతుంది. మరి కలిపేసి ఏం చేశారంటే దీన్ని 20వ సాత్రపీ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సాత్రపీ అంటే ఏంటంటే రాష్ట్రం అనమాట. ఇదేంటి అంటే గాంధార అనేది అకామినిడ్ సామ్రాజ్యంలో 20వ రాష్ట్రం అనమాట. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సాత్రపీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనము రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సార్ మరి ఇది 20వ రాష్ట్రం అని ఎలా చెప్తున్నారు? మీరు ఏమైనా లెక్క పెట్టారా అంటే అలా కాదు. ఇది గాంధార అనేది అకామినిడ్ సామ్రాజ్యంలో డేరియస్ I ద్వారా 20వ రాష్ట్రంగా కలపబడింది అని మనకు చెప్పడానికి ఆధారం ఏంటి అంటే ద హిస్టరీస్. ఏంటంటే ఇది ద హిస్టరీస్ లేదా హిస్టారికా అని చెప్పేసి పిలుస్తాం. మీకు హిస్టారికా అనగానే ఒక పర్సన్ గుర్తు రావాలి. ఈ బుక్ రాసింది ఎవరండి?
హెరిడోటస్. ఈయన మనం ఏమని పిలుస్తామండి? హెరిడోటస్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి పిలుస్తామండి. ఆ పాయింట్ మీకు బాగా గుర్తుండాలి. ఓకే, అయితే ఈ డేరియస్ 1 ఎవరైతే ఉన్నారో ఈయన 517లో చూడండి, ఇది సాధారణంగా ఈయన వాయవ్య భారతదేశాన్ని ఆక్రమించిన టైం ఏంటి అంటే 516 BC అనమాట. ఇది వాయువ్య ప్రాంతాన్ని ఆక్రమించిన టైం. సో ఆక్రమించిన తర్వాత ఈయన ఏం చేస్తారంటే 517లో స్కైలాక్స్ అని చెప్పేసి 517 BCలో స్కైలాక్స్ అని చెప్పేసి ఒక నావికుడిని నియమిస్తారండి. స్కైలాక్స్ ఈయన ఎందుకు నియమిస్తారంటే ఈయన వాయవ్య భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత అక్కడ సింధు అంటే ఇండస్ ముఖద్వారం ద్వారా ఈజిప్ట్ ఏదైతే ఉందో దానికి రూట్ కనుక్కోమని చెప్పేసి ఈ స్కైలాక్స్ అని చెప్పేసి ఒక నావికుడిని 517లో నియమించడం జరుగుతుంది. అలాగే ఈయన పర్షియా దేశంలో ఏంటి అంటే పెర్సిపోలిస్ అనే ఒక నగరాన్ని నిర్మిస్తారండి. ఏంటంటే అది పెర్సిపోలిస్. ఇది ఎక్కడ? పర్షియా దేశంలో ఉంటుంది. సో ఇదే పర్షియన్స్కి ఏమవుతుంది అంటే ఈ పెర్సిపోలిస్ అనేది రాజధానిగా నియమించబడడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారు? డేరియస్ 1 ఈ పెర్సిపోలిస్ అనే ప్రాంతాన్ని ఏంటంటే రాజధానిగా చేయడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడు చేస్తారంటే 518 BCలో. అయితే ఈయన గొప్పవాడు అని ఎందుకు పిలుస్తున్నాము అంటే ఇతని తండ్రి సైరస్ ఎవరైతే ఉన్నారో గాంధార ప్రాంతాన్ని మాత్రమే ఆక్రమించాడు అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఈయన ఏం చేస్తారంటే చూడండి, ఇది నార్మల్గా రఫ్గా ఇండియా అనుకుందాం. ఇక్కడ ఈయన గాంధార అనే ప్రాంతాన్ని దాటుకొని ఇక్కడ పంజాబ్ అండ్ సింధు అని చెప్పేసి ప్రాంతాలు ఉంటాయి, వాటిని కూడా ఆక్రమించి అక్కడి నుంచి యూపీ వరకు కూడా ల్యాండ్ ఏం చేస్తారంటే ఈయన ఆక్రమించడం జరుగుతుంది. అంటే దండయాత్ర చేసి లాక్కోవడం జరుగుతుంది. ఏ ఏ ప్రాంతాలు అంటే అవి చూడండి, పంజాబ్, అలాగే సింధ్, వీటితో పాటు అక్కడి నుంచి ఎంతవరకు అండి ఉత్తరప్రదేశ్ వరకు కూడా ఈయన దండయాత్ర చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఉత్తరప్రదేశ్. అందుకని చెప్పేసి ఈయన్ని ఏం చేస్తారంటే పర్షియా రాజులందరిలో కూడా గొప్ప రాజుగా ఈయన్ని ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి అలాగే ఈయన ఉండే టైంలో మన ఇండియా నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయబడేదండి. అంటే పన్నులు అనేవి వసూలు చేసేవారు. మరి ఆ పన్నులు అనేవి ఎంత ఉండేవంటే ఈ అకామిడ్ సామ్రాజ్యం మొత్తంలో కూడా వసూలయ్యే ఆదాయంలో 1/3 వంతు ఉండేదన్నమాట. అంటే ఆ టైంలోనే ఓన్లీ ఆ వాయువ్య ప్రాంతం నుంచి అంత కప్పం అంటే అంత ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరిగేది. ఏంటంటే ఇది ట్యాక్స్ అంటే కప్పం అని చెప్పేసి పిలుస్తాము. ఈ కప్పం అనేది ఈ డేరియస్ 1 కాలంలో వసూలు చేయబడింది ఎంత అండి? 1/3 వంతు అనమాట. అంటే మొత్తం అకామిడ్ సామ్రాజ్యంలో చేకూరినటువంటి ఆదాయంలో ఇది 1/3 వంతు ఉండేదన్నమాట. ఓకే, అలాగే ఈ డేరియస్ 1 ఎవరైతే ఉన్నారో ఈయనకి పక్కలపైన యుద్ధం చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ పక్కనుండే గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దండయాత్ర చేయడం అనేది ఇతనే ప్రారంభిస్తారన్నమాట. అంటే మొట్టమొదటిసారిగా ఈ గ్రీకుల పైన దండయాత్ర చేసిన వ్యక్తి ఎవరు అంటే మన డేరియస్ 1. సో ఈ గ్రీకుల పైన దండయాత్ర చేసి అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే బ్యాటిల్ ఆఫ్ మారథాన్ అని చెప్పేసి పిలుస్తామండి. అంటే ఈయన ఫస్ట్ టైం ఈ గ్రీకుల పైన దండయాత్ర ఏదైతే చేశారో దాన్ని మనము బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బ్యాటిల్లో ఏమవుతుందంటే ఈ డేరియస్ 1 ఓడిపోవడం జరుగుతుందన్నమాట. ఏమవుతుందంటే ఇక్కడ డేరియస్ 1 ఓటమి. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తర్వాత వచ్చే వీళ్ళ కొడుకు అనేవాడు రివెంజ్ తీర్చుకుంటాడు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలన్నమాట. అంటే మొట్టమొదటి గ్రీక్ పైన దండయాత్ర చేసినప్పుడు డేరియస్ 1 ఏమవుతాడంటే ఓడిపోతాడనమాట. ఓకే, అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి పెర్సిపోలిస్ అనేది ఏదైతే ఉందో దీనికోసం మాట్లాడుకుంటే సాధారణంగా మన ఇండియాలో పాటలీపుత్ర అని చెప్పేసి ఒక నగరం ఉందండి. అది మీకు అందరికీ కూడా చాలా బాగా గుర్తుంటుంది. ఏంటంటే ఇది పాటలీపుత్ర. సో పర్షియాలో ఉన్నటువంటి ఈ పెర్సిపోలిస్ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి పాటలీపుత్రకి సిమిలర్గా ఉంటుంది అన్నమాట. మరి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ పాటలీపుత్ర నిర్మించింది ఎవరు అంటే పాటలీపుత్ర నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే మనకి అజాతశత్రు అండి.
కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకసారి క్లియర్గా వినండి. అజాతశత్రు ఏం చేస్తారంటే ఒక చిన్న కోటను కట్టి దాన్ని పాటలీపుత్ర నగరంగా నిర్మించడం జరుగుతుంది. అయితే తర్వాత కాలంలో వచ్చినటువంటి ఉదయనుడు ఏం చేస్తాడంటే, ఎవరండి, ఉదయన్, ఈయన ఏం చేస్తాడు అంటే ఈ పాటలీపుత్రం నగరంలో ఉన్నటువంటి కోటను ఇంకొంచెం పెద్దగా చేసి దానిని ఈయన పాటలీపుత్రానికి క్యాపిటల్గా చేయడం జరుగుతుందన్నమాట. మరి అప్పటి వరకు ఉన్నటువంటి రాజగృహ నుంచి పాటలీపుత్రానికి క్యాపిటల్ అనేది మార్చబడుతుంది. ఓకే, అది గుర్తుంచుకోవాలి. అందుకే మీరు ఏంటంటే రివైజ్ చేసుకునేటప్పుడు నేను ఎందుకు రివైజ్ చేయమంటానంటే ఇలాగే మనకి లింక్డ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే దాని ప్రీవియస్ క్లాస్ అనేది మీకు గుర్తు రావాలన్నమాట. అది మరి నెక్స్ట్ డేరియస్ వన్ ఏం చేస్తున్నానంటే గ్రీక్ పైన దండయాత్ర చేసినప్పుడు బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అన్నాము. ఆ యుద్ధంలో డేరియస్ వన్ ఓడిపోతాడు. మరి ఈయన తర్వాత వచ్చిన కొడుకు ఎవరో జర్క్సీస్ అని చెప్పేసి పిలుస్తారు. ఆయన వీళ్ళపై అంటే గ్రీకుల పైన ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎవరండి, జర్క్సీస్. ఈయన ఎవరండి, ఈయన డేరియస్ వన్ యొక్క కుమారుడు, అంటే సన్ ఆఫ్ డేరియస్ వన్ అన్నమాట. సో ఈయన ఏం చేస్తారంటే చూడండి, మొట్టమొదటిసారి గ్రీక్ పైన దండయాత్ర చేసినప్పుడు డేరియస్ అనే ఆయన ఓడిపోతాడు. దీంతో జర్కసీస్ ఏం చేస్తారంటే ఈయన క్రీస్తు పూర్వం 480లో, ఎప్పుడండి, క్రీస్తు పూర్వం 480లో ఈయన ఏం చేస్తాడంటే గ్రీక్ పైన మళ్ళీ దండయాత్ర చేస్తాడు. అంటే ఇతను తండ్రి ఓడిపోయాడు కాబట్టి రివెంజ్ కోసం ఈ జర్క్సీస్ ఏం చేస్తాడంటే గ్రీక్ పైన దండయాత్రకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అప్పటికి ఇంకా అలెగ్జాండర్ పుట్టాడండి, అందుకే కొంచెం వినండి, నార్మల్గా వినండి. సో ఈ క్రీస్తు పూర్వం 480లో ఇక్కడ ఏంటవుతుందంటే థెర్మోపోలే అనే ఒక యుద్ధం జరుగుతుందండి. ఏంటంటే ఇది థెర్మోపోలే, ఇది గ్రీక్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక ప్రాంతం అన్నమాట. సో ఈ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యుద్ధానికి థెర్మోపోలే యుద్ధం అని చెప్పేసి పిలుస్తున్నారు. మరి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరండి, పర్షియా నుంచి జర్క్సీస్. ఎవరండి, చూడండి, ఈ యుద్ధం అనేది ఎవరెవరి మధ్య అంటే పర్షియాకి గ్రీక్కి మధ్య జరుగుతుంది. పర్షియాకి అలాగే గ్రీక్ వారికి మధ్యలో జరుగుతుంది. ఈ పర్షియా నుంచి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఎవరంటే జర్కసీస్. తర్వాత ఇక్కడ గ్రీక్ నుంచి పార్టిసిపేట్ చేసిన వారు ఎవరు అంటే లియోనైడస్ 1 అని చెప్పేస్తారు. అలాగే కొంతమంది స్పార్టాన్స్ని తీసుకొని వస్తారన్నమాట. స్పార్టాన్స్ అంటే మీరు నీట్గా ఒకసారి మీరు 300 అనే మూవీ చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే 300 యోధులు అని చెప్పేసి మనకి తెలుగులో డబ్ చేయబడింది ఒక మూవీ. సో ఈ మూవీలో ఏమవుతుందంటే 300 మంది సైనికులు ఏం చేస్తారంటే ఈ పర్షియన్స్తో యుద్ధం చేయడం జరుగుతుందన్నమాట ఆ మూవీలో. అంటే ఇటు పక్క నుంచి చాలా లక్షల్లో ఉంటారు వాళ్ళు. సో అయితే సార్ ఇది వాళ్ళకి అంటే విదేశీ యుద్ధం కదా, మనకి ఎందుకు అంత ఇది అంటే ఈ యుద్ధానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అది ఏంటి అంటే జర్కసీస్ తెచ్చుకున్న ఆర్మీలో మన భారత సైనికులు కూడా ఉంటారండి. భారత సైన్యం కూడా ఉంటుందన్నమాట ఇందులో. అందుకే ఈ యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన భారతీయులు పార్టిసిపేట్ చేసినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ యుద్ధం ఏది అంటే ఈ థెర్మోపోలే యుద్ధం. ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 480లో. ఎవరెవరి మధ్య జరిగింది, పర్షియాస్కి అలాగే గ్రీక్కి మధ్యలో జరిగిందనమాట. సో ఇది అందుకే చాలా ఇంపార్టెంట్ ఈ యుద్ధం అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, మరి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఫైనల్గా అంటే ఈ యుద్ధం యొక్క ఫలితం ఏమవుతుందంటే ఈ పర్షియన్స్ అంటే ఈ పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో భారత సైన్యాన్ని తోడు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు విన్ అయిపోతారు అనమాట. అంటే వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గ్రీక్స్ ఏమవుతారంటే ఓడిపోతారు అనమాట ఇక్కడ. ఓకే, మరి ఈ యుద్ధంలో మన భారతీయులు సాధారణంగా వాడిన వెపన్స్ ఏంటి అంటే ఈ వెదురుకారులు ఏవైతే ఉంటాయో వాటికి ఇనుపు సూదులు లాంటివి గుర్చుకుంటాయి. అంటే వెదురు బాణాలు ఏవైతే ఉంటాయో ఇనుముతో తయారు చేసిన సూదులు లాంటివి పెట్టుకొని వాటిని ఆయుధాలకు ఉపయోగించడం జరుగుతుందన్నమాట ఈ యుద్ధంలో. ఓకే, ఈయన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే డేరియస్ 2 అండి. ఎవరంటే అతను డేరియస్ 2 అనగానే మీకు ఇతనికి సంబంధించి ఒకే ఒక పాయింట్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ 2 అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఈయన ఏంటంటే 2 శాసనాలు వేయడం జరుగుతుందండి. ఒకటో శాసనం ఏంటి అంటే పెర్సిపోలిస్. అంటే పెర్సిపోలిస్ అనే ప్రాంతంలో వేస్తాడు కాబట్టి ఆ శాసనం పెర్సిపోలిస్ అని చెప్పేసి పిలుస్తాం. అలాగే ఇక్కడ నక్తి రోస్తోం
ఏంటంటే ఇది నక్తి రోస్తోం అని చెప్పేసి 2 శాసనాలు వేయడం జరుగుతుందన్నమాట. సాధారణంగా ఈ శాసనాల్లో ఏమవుతుంది అంటే ఈ పర్షియన్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే పర్షియన్లో ఉన్నటువంటి అంటే అకామినేడ్ వంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట ఈ 2 శాసనాల్లో. సో ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే మన భారతదేశంలోకి పర్షియన్లు ఎప్పుడైతే దండయాత్ర చేసి ఎంటర్ అయిన తర్వాత మన ఇండియాలో ఒక చేంజ్ వస్తుంది. ఏంటి అంటే శాసనాలు వేసే ఒక అలవాటు అనేది వస్తుంది. అది వీళ్ళని చూసే మనకి అలవాటు చేసుకున్నదని చెప్పేసి చెప్తారు. అందుకని ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, డేరియస్ 2 తర్వాత వచ్చిన లాస్ట్ పర్సన్ ఎవరు అంటే డేరియస్ 3, అంటే పర్షియన్ వంశంలో చివరి రాజు కూడా ఆయనే. ఒకసారి ఆయన కోసం చూస్తే ఎవరండి? డేరియస్ 3. ఈయన మొత్తం అకామినేడ్ వంశంలో చివరి రాజు, అలాగే పర్షియన్ లాస్ట్ పర్షియన్ కింగ్ అనమాట. ఓకే, ఈయన ఎవరండి? అకామినేడ్ వంశంలో చివరి రాజు ఈయన అనమాట. చివరి రాజు ఎవరు? డేరియస్ 3. అలాగే పర్షియన్ కింగ్స్లో కూడా ఈయన లాస్ట్ అనమాట. ఈయన తర్వాత మళ్ళీ భారతదేశం అనేది గ్రీకుల చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఒకసారి చూడండి, ఈయన చివరి రాజు. అయితే ఈ చివరి రాజు అనేటువంటి డేరియస్ 3 వచ్చిన సమయానికి ఇక్కడ మనకి అలెగ్జాండర్ కూడా రెడీగా ఉంటారన్నమాట. సో ఈ డేరియస్ 3 క్రీస్తు పూర్వం 330లో, ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 330లో అలెగ్జాండర్తో యుద్ధం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ చేస్తారు అంటే అరబేలా అని చెప్పేసి, అంటే సాధారణంగా దాని ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే గాగమేళ అని చెప్పేసి పిలుస్తారండి. గాగమేళ. దీన్నే ఇంకో పేరు ఏంటంటే అరబేలా యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే ఈ ప్లేస్లో యుద్ధం జరిగింది కాబట్టి ఆ యుద్ధానికి గాగమేళ లేదా అరబేలా యుద్ధం అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఎప్పుడు జరిగిందండి? క్రీస్తు పూర్వం 330లో. కొన్ని సోర్సెస్లు ఏంటంటే 331 BC అని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఎగ్జామ్లో ఏదో ఒక ఇయర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు చూడండి, మరి ఈ యుద్ధం అనేది ఎవరెవరికి జరిగిందండి? డేరియస్ 3 అలాగే వర్సెస్ అలెగ్జాండర్ అనమాట. ఎవరండి? డేరియస్ 3 అలాగే ఇటుపక్క అలెగ్జాండర్. వీళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధం జరగడం అనేది సాగుతుంది. ఈ యుద్ధంలో ఏమవుతుందంటే డేరియస్ 3 అలెగ్జాండర్ చేతిలో ఓడిపోతాడు. అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయినప్పుడు చూడండి, సాధారణంగా అలెగ్జాండర్ 356 BCలో ఈయన జన్మించడం జరుగుతుంది. మరి ఈ యుద్ధం వచ్చే టైంకి ఇతనికి ఎన్ని సంవత్సరాలు? 26 years మాత్రమే. సో అది గుర్తుంచుకోండి. ఇక్కడ డేరియస్ 3 అనేవాడు ఓడిపోతాడు. సో ఈయన ఆటోమేటిక్గా ఓడిపోయాడు కాబట్టి భారతదేశంలోని వాయువ్య ప్రాంతం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అలెగ్జాండర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అంటే ఈ యుద్ధ ఫలితం ఏమవుతుందండి? ఇక్కడ వాయువ్య ప్రాంతం ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి వాయువ్య ప్రాంతం అనేది అలెగ్జాండర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ మహాజనపదం ఏదైతే ఉందో గాంధారా, ఈ గాంధారా కూడా అలెగ్జాండర్ చేతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఈ పర్షియన్స్ యొక్క ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీ ఏది అండి? పెర్సిపోలిస్ అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఈ పెర్సిపోలిస్ అనే నగరాన్ని నిర్మించింది ఎవరండి? డేరియస్ 1 అనమాట. ఎప్పుడు? 418లో. సో ఈ పెర్సిపోలిస్ అనే క్యాపిటల్ సిటీని అలెగ్జాండర్ ఏం చేస్తారంటే కంప్లీట్గా డెమాలిష్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే కంప్లీట్గా దగ్ధం చేయడం జరుగుతుంది. దీంతో అక్కడ పర్షియాలో కానీ ఇక్కడ మనకి భారతదేశంలో కానీ ఈ అకామినేడ్ వంశం అనేది పూర్తిగా పతనం కావడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఏంటి అంటే ఇండియా పైన అలెగ్జాండర్ యొక్క రూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇండియా అంటే మళ్ళీ మొత్తం అనుకోవద్దు. ఇండియాలో వాయవ్య ప్రాంతం పైన మాత్రమే విదేశీయులు పట్టు ఉండేది, మిగతా ప్రాంతం పైన కాదు. ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ చూస్తే ఇండియాలోకి ఈ పెర్షియన్స్ అనేవి అంటే పారసీకులు అనేవారు ఎప్పుడైతే వచ్చారో వచ్చిన తర్వాత ఇండియాలో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. సో అవి ఏంటి అనేది ఒకసారి చూడండి. భారతదేశం పైకి పారసీకులు దండయాత్ర చేయడం వల్ల ఇండియాలో కొన్ని ఎంటర్ అవుతాయి, అంటే కొన్ని అలవాట్లు లేదంటే కొన్ని సిస్టమ్స్ అనేవి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో అవేంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి సాధారణంగా ఈ పారసీకులు ఆల్మోస్ట్ అంటే చూడండి 540లో ఈ సైరస్ ఎవరైతే ఉన్నారో ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 330 వచ్చే టైం వరకు కూడా ఈ పెర్షియన్సే ఇండియా యొక్క వాయవ్య భారతదేశంలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్
లాస్ట్ ఏంటండి 200 సంవత్సరాలండి. సో ఈ 200 సంవత్సరాలు కూడా ఈ ఇరాన్ అంటే అదే పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశంలో ఉండడం వల్ల ఏమైందంటే ఇండియాకి ఇరాన్కి మధ్య వ్యాపారపరమైన సంబంధాలు అనేవి ఉండేయండి. ఈ 200 సంవత్సరాలు కూడా ఎలాంటివండి వ్యాపార వాణిజ్య సంబంధాలు అనేవి ఇరాన్తో ఉండేవి అనమాట. అలాగే ఇక్కడ సిమిలారిటీ ఉన్నది ఏంటి అంటే పర్షియాలో ఉన్నటువంటి పెర్సిపోలిస్ మన ఇండియాలో ఉన్నటువంటి పాటలీపుత్ర ఒకేలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇది పాటలీపుత్ర. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఈ పార్సీకుల ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయినటువంటి ఇంపార్టెంట్ లిపి ఏది అంటే ఖరోష్ఠీ లిపి అండి. ఏంటంటే ఇది ఖరోష్ఠీ లిపి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత లెసన్స్లో మనకి ఏంటి అంటే అంటే మన ఇండియాలో ఉన్నటువంటి స్క్రిప్ట్స్ అంటే లిపుల కోసం మాట్లాడేటప్పుడు ఈ ఖరోష్ఠీ లిపి అని, అరామిక్ లిపి అని, బ్రాహ్మీ లిపి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనం తెలుసుకుంటేనే అది ఇప్పుడు ఖరోష్ఠీ లిపి అంటే సాధారణంగా ఏ ప్రాంతంలో ఉంటుందండి ఒకసారి ఆలోచించండి. ఈ పర్షియన్స్ అనేవారు మన వాయవ్య భారతదేశంలోనే ఎక్కువ ఫోర్స్ పెడతారు. కాబట్టి ఈ ఖరోష్ఠీ లిపి కూడా మన ఇండియాలో ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే ఏం చెప్తారు, వాయవ్య భారతదేశం అని చెప్పాలా. ఈజ్ దట్ క్లియర్? ఓకే. మరి ఈ ఖరోష్ఠీ లిపిలో మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రాయడం జరుగుతుంది అనమాట. అంటే ఇటు సైడ్ నుంచి మొదలుపెట్టి అటు సైడ్ రాయడం జరుగుతుంది. అలాగే సేమ్ అంటే ఖరోష్ఠీ లిపిలాగే అరబిక్ కూడా సేమ్ రైట్ టు లెఫ్ట్ రాయడం జరుగుతుంది, అది గుర్తుంచుకోవాలి. తర్వాత మన ఇండియాలో వీళ్ళు ప్రవేశపెట్టిన కాయిన్స్ ఏంటి అంటే సిగ్లాయ్ కాయిన్స్ అని చెప్పేసి పిలుస్తారండి. సిగ్లాయ్ కాయిన్స్ అనగానే ఇవేంటి అంటే సిగ్లాయ్ నాణ్యాలు, వీటిని మనం ఏమంటామంటే సిల్వర్ అంటే వెండి నాణ్యాలు అని చెప్పేసి పిలుస్తామండి. చూడండి, సాధారణంగా ఈ పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2 రకాల లోహాలతో తయారైనటువంటి నాణ్యాలను రిలీజ్ చేయడం జరిగేది. అవి ఏంటండి, ఒకటి బంగారంతో చేసింది, 2 వెండితో చేసింది. వెండితో చేసిన నాణ్యాలు మనం ఏమంటున్నాము సిగ్లాయ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అలాగే వీళ్ళు బంగారంతో చేసిన నాణ్యాలు మనము డిరాక్ లేదా డైరాక్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. డిరాక్ లేదా డైరాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఈ సిగ్లాయ్ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఇది 5.40 గ్రాముల బరువు ఉంటుందండి. ఇక్కడ ఈ డిరాక్ లేదా డైరాక్ అంటే బంగారం కాయిన్ ఏదైతే ఉందో ఇది సాధారణంగా 8.40 గ్రాముల బరువు ఉంటుందండి. ఓకే, ఈజ్ దట్ క్లియర్? ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ ఒక డైరాక్ అంటే ఒక బంగారు నాణ్యం పర్షియన్స్కి సంబంధించినటువంటి అంటే ఆ టైంలో ఉన్నటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక డిరాక్ అంటే బంగారు కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 20 సిగ్లాయ్ కాయిన్స్ అనమాట. ఏంటండి 20 సిగ్లాయ్ కాయిన్స్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే శాసనాలు రాసే సాంప్రదాయం అనేది స్టార్ట్ అయిందండి. శాసనాలు రాసే సాంప్రదాయం అనేది వీళ్ళతోనే మనకి అలవాటు అవుతుందన్నమాట. ఎందుకండి ఒకసారి చూడండి, మరి పర్షియన్స్లో శాసనాలు వేసిన వ్యక్తి ఎవరండి, డేరియస్ II. ఈయన వేసినటువంటి ఇంపార్టెంట్ శాసనాలు ఏంటండి పెర్సిపోలిస్, నక్త్-ఈ-రోస్తోం. మరి ఈ 2 శాసనాల్లో ఏముంటుంది, పర్షియన్ రాజులకు సంబంధించి అలాగే వారి యొక్క వంశానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలా మన ఇండియాలో శాసనాలు వేసే సాంప్రదాయం అనేది వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. మరి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటండి సింహ కిరీటాలు. అంటే సాధారణంగా వీళ్ళు ధరించేవి ఎలాంటి అంటే సింహ కిరీటాలు అన్నమాట. సో వీటి నుంచి మనకి అశోకుడు అనేవాడు ఇన్స్పైర్ అయ్యి ఏంటంటే సారనాథ్లో ఈ లయన్ క్యాపిటల్ ఇన్ ద పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది అంటే ఈ సింహ కిరీటం ఉన్నటువంటి స్తంభ శాసనాన్ని వేశాడని చెప్పేసి మనకి ఏంటంటే హిస్టరీలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే ఇంకోటి మెయిన్ థింగ్ అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ సింధు ప్రాంతం అంటే వీళ్ళు సాధారణంగా చూడండి మనకి సైరస్ తర్వాత వచ్చినటువంటి డేరియస్ I ఎవరైతే ఉన్నారో ఈయన పంజాబ్ సింధు ప్రాంతం వరకు ఆక్రమించి తర్వాత యూపీ వరకు వచ్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో వీళ్ళు సింధు ప్రాంతాన్ని ఎప్పుడైతే ఆక్రమించారో దీన్ని వీళ్ళు హింద్ అని పిలవడం, తర్వాత కాలంలో ఇది హిందుస్థాన్గా మారడం అనేది జరుగుతుందన్నమాట. హిందుస్థాన్. సో ఇది మనకేంటి అంటే పార్సీకులు దండయాత్ర చేయడం వల్ల మన ఇండియాలో వచ్చినటువంటి మార్పులు అనమాట. మార్పులు అనొచ్చు, ఓకే, కొన్ని సిస్టమ్స్ అనుకోవచ్చు. ఓకే, ఇది మనకేంటి అంటే భారతదేశం పైన విదేశీ దండయాత్రలకు సంబంధించి అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం వరకు జరిగినటువంటి ప్రధానమైన దండయాత్రలో పార్సీకులకు సంబంధించి. మరి తర్వాత ఈ పార్సీకుల లాస్ట్ వ్యక్తి ఎవరండి చెప్పుకున్నాము, డేరియస్ III. ఆయన్ని
తొలగించేసి మనకి అలెగ్జాండర్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో అంటే దీనికి కంటిన్యూషన్ ఏంటంటే అలెగ్జాండర్ అంటే గ్రీక్ దండయాత్ర అని చెప్పేసి ఆ టాపిక్ అనేది క్లియర్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.